హలో వ్యూయర్స్, సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే సినిమా నేపథ్యమన్నా ఉండాలి, లేదా పెద్ద పెద్ద పరిచయాలైనా ఉండాలి అనే అభిప్రాయం ఇప్పట్లో చాలా మందికి ఉంటుంది. టాలెంట్, పట్టుదల ఉంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా విజయాన్ని అందుకోవచ్చని టాలీవుడ్ లో చాలా మంది నటీనటులు నిరూపించారు. ఇప్పుడు తాజాగా మాలీవుడ్ లోనూ అలాంటి హీరోయిన్ పేరే ఫేమస్ అయింది కూడా. ఆమెనే ఫెమినా జార్జ్. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ రాకాలో ఫెమినా జార్జ్ కు నటించే అవకాశం వచ్చింది. దీంతో ఆమె పేరు తెలుగు ప్రేక్షకుల్లో మారుమవుతుంది. అయితే ఈ విజయానికి ముందు ఆమె పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఎన్నో కష్టాలు, నిరీక్షణలు, పోరాటాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫెమినా జార్జ్కు సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. ఫెమినా జార్జ్ 1997 అక్టోబర్ 26న సౌదీలో జన్మించారు. తండ్రి పేరు కేపీ వర్కీ కాగా తల్లి రజనమ్మ. ఉద్యోగరీత్యా కేపీ వర్కీ సౌదీలో నివసించడంతో ఫెమినా బాల్యం ఎక్కువ భాగం అక్కడే గడిచింది. విదేశీ నేలపై పెరిగినా ఇంట్లో మాత్రం కేరళ కల్చర్, సాంప్రదాయాలకు పెద్దపీట వేసేవారు. చిన్నప్పటి నుంచే సంగీతంతో పాటు సాంప్రదాయ కళలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో ఫెమినాకు చిన్నప్పటి నుంచి పాటలు, డ్యాన్స్, నాటకాలు, స్టేజ్ ప్రదర్శనలంటే ఆసక్తి ఏర్పడింది. స్కూల్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్లోనూ ముందుండేవారు ఫెమినా జార్జ్. ఈ క్రమంలోనే ఫెమినా జార్జ్కు యాక్టింగ్పై ఇంట్రెస్ట్ పెరిగింది. అయితే సాంప్రదాయక కుటుంబమైన కుమార్తె ఇష్టాన్ని కాదనలేక తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అయితే చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా చెప్పారు. దీంతో ఫెమినా జార్జ్ ఓవైపు చదువుకుంటూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే తనకు సినిమాలో ఎవరూ తెలిసినవారు లేకపోవడంతో పాత సినిమాలు చూసి తనకు తానుగా ఎక్స్ప్రెషన్స్ని, యాక్టింగ్ని నేర్చుకున్నారు. ఇక ఫెమినా జార్జ్ కొచ్చికి వచ్చిన తర్వాత పలు ఇన్స్టిట్యూట్లలో మ్యూజిక్ క్లాస్కు అటెండ్ అయ్యేవారు. కొచ్చిలోని రాజగిరి కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ అప్లైడ్ సైన్సెస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే ఆమె మోడలింగ్ పై ఆసక్తి మరింత పెంచుకున్నారు. ఇతర విద్యార్థులు ఉద్యోగాల కోసం సిద్ధమవుతుంటే ఫెమినా మాత్రం తన భవిష్యత్తును కెమెరా ముందు ఎలా నిరూపించుకోవాలో ప్రాక్టీస్ చేస్తూ గడిపేవారు. అయితే ఫెమినా జార్జ్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తన స్నేహితులు ఆ ఉద్యోగంలో చేరాలని చెప్పినప్పటికీ ఫెమినా జార్జ్ మాత్రం తాను యాక్టింగ్లోకి వెళ్తానని ఆ ఉద్యోగంలో చేరలేదు. అక్కడే ఫెమినా జార్జ్కు అత్యంత క్లిష్టమైన సమస్య ఎదురైంది. ఎందుకంటే అప్పటి వరకు ఆ కుటుంబానికి తెలిసిన వారు కానీ, ఆ కుటుంబానికి చెందినవారు కానీ ఎవరూ కూడా సినిమా ఇండస్ట్రీలో లేరు. కనీసం పరిచయాలు కూడా లేవు. దీంతో ఫెమినా జార్జ్కు సినిమాలోకి ఎలా వెళ్లాలో కూడా అర్థం కాలేదు. అయితే కాలేజీ చదువుతున్న టైంలోనే మోడలింగ్లో అనుభవం ఉండటంతో ఆ అనుభవం నేపథ్యంగా చిన్న చిన్న ఫ్యాషన్ షోలకు హాజరయ్యేవారు. ఆ క్రమంలోనే పరిచయాలు కూడా పెరిగాయి. అలా చిన్న చిన్న ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్స్, ఫోటోషూట్ల ద్వారా తన ప్రొఫైల్ను బిల్డ్ చేసుకున్నారు ఫెమినా జార్జ్. కొన్ని లోకల్ బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్లోనూ పాల్గొన్నారు. అదే సమయంలో థియేటర్ ఆర్టిస్టులతో కలిసి యాక్టింగ్లో ట్రైనింగ్ పొందారు. కెమెరా ముందు ఎలా యాక్టింగ్ చేయాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి అనే అంశంపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. అయితే తాను శిక్షణ తీసుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం అంత ఈజీగా రాలేదు. ఎన్నో ఆడిషన్లకు హాజరయ్యారు. చాలా చోట్ల తిరస్కరణ ఎదురైంది. కొన్నిసార్లు అవమానపడ్డారు కూడా. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా తన ప్రయత్నం కొనసాగిస్తూ వచ్చారు. కొన్నిసార్లు చెన్నైకి వచ్చి మరీ ఆడిషన్స్ ఇచ్చేవారు. ఫెమినా జార్జ్ యాక్టింగ్ బాగానే ఉందని చెప్పిన కొన్ని ఇన్స్టిట్యూట్లు ఆ తర్వాత ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అయితే ఎందుకు ఇలా జరుగుతుందనే విషయంలో కొన్నిసార్లు ఫెమినా జార్జ్ బాధపడిన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించేవారు. ఇలా ప్రయత్నిస్తున్న సమయంలోనే డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ సోషల్ మీడియాలో ఫెమినా జార్జ్ ఫోటో చూసి తాను నిర్మిస్తున్న ఒక సినిమా కోసం కొత్త యాక్టర్ కావాలన్న ఉద్దేశంతో ఫెమినా జార్జ్ను సంప్రదించారు. అలా కొచ్చిలో ఆడిషన్కు హాజరయ్యారు ఫెమినా జార్జ్. అయితే డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ పూర్తిగా కొత్త యాక్టర్స్తోనే సినిమా తీస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆ ఛాన్స్ కోసం వేలాది మంది ఆడిషన్కు వచ్చారు. దాదాపు 3,000 మందిని ఈ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహించారు డైరెక్టర్ బాసిల్ జోసెఫ్. వాస్తవానికి ఈ మూవీలోనూ తనకింకా ఛాన్స్ రాదనుకుని ఆశలు వదిలేసుకున్నారు ఫెమినా జార్జ్. అయితే వారం రోజుల తర్వాత ఫెమినా జార్జ్ ఈ సినిమాకు ఎంపికైనట్టు డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అలా ఫస్ట్ మలయాళం మూవీలో ఎంపికయ్యారు ఫెమినా జార్జ్. అదే మిన్నల్ మురళి మూవీ. ఈ మూవీలో తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అత్యంత కీలకమైన బ్రూస్లీ విజీ పాత్రకు ఎంపికయ్యారు. ఫస్ట్ మూవీ అయినప్పటికీ విభిన్న పాత్రలను నటించి అందరినీ మెప్పించారు. వాస్తవానికి ఈ సినిమా ప్రారంభమయ్యే నాటికి ఫెమినా జార్జ్కు మార్షల్ ఆర్ట్స్లో ప్రవేశం లేదు. కానీ ఈ మూవీలో కరాటే ట్రైనర్గా కనిపించాల్సి రావడంతో ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్,
ఫైట్ కంపోజింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. రోజులో 10 గంటలకు పైగా వ్యాయామం చేస్తూ తన శరీరాన్ని ఆ పాత్రకు తగినట్టుగా మార్చుకున్నారు. కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆ సినిమాలో విభిన్నంగా కనిపించాలని, తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో శ్రమించి అందరి మెప్పు పొందారు ఫెమినా జార్జ్. ఇక సినిమా షూటింగ్ టైంలో కూడా పలు యాక్షన్ సీన్స్లో చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. అయినప్పటికీ ఆ గాయాలను పట్టించుకోకుండానే ఫెమినా జార్జ్ విభిన్నమైన పాత్రలను నటించి మెప్పించారు. అలా 2021లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మిన్నల్ మురళి ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో ఫెమినా జార్జ్ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలా ఒకే ఒక్క మూవీలో ఫెమినా జార్జ్ ప్రేక్షకుల దృష్టిలో పడ్డారు. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆమె చూపించిన యాక్షన్ సీన్స్, ఆత్మవిశ్వాసం, స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మాలీవుడ్లో కొత్త తరం నటీనటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఫెమినా జార్జ్. విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు. తొలి సినిమాతోనే విభిన్నమైన యాక్టర్గా స్టార్ ఇమేజ్ సంపాదించడం చాలా అరుదు. అందులోనూ మలయాళీ మూవీలో ఇలాంటి గుర్తింపు రావడం అత్యంత తక్కువనే చెప్పాలి. అలాంటి ఘనతను ఫస్ట్ మూవీతోనే సాధించారు ఫెమినా జార్జ్. ఆ తర్వాత పలు మూవీస్లో నటించే అవకాశం వచ్చినా స్టోరీలను జాగ్రత్తగా ఎంపిక చేసుకునేవారు. అలా తిపోరి బెన్నీలో గ్రామీణ యువతిగా నటించి సహజమైన నటనతో మెప్పించారు. చాలా కాలం తర్వాత మాలీవుడ్లో ఇలాంటి యాక్టర్ దొరికిందనే ప్రశంసలు అందుకున్నారు. ఇక శేషం మైక్ ఇల్ ఫాతిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్ర పోషించి సంచలనం రేపారు. సాధారణంగా 3వ సినిమాలోనే నెగిటివ్ పాత్ర పోషించడం చాలా అరుదు. అయినప్పటికీ విభిన్నమైన పాత్ర కావడంతో ఆ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించి మెప్పు పొందారు. ఒకే తరహా పాత్రల్లో ఇరుక్కోకుండా ప్రతి సినిమాలో కొత్తదనం చూపించాలని ప్రయత్నించారు ఫెమినా జార్జ్. ఇక ఇటీవల రిలీజ్ అయిన హర్రర్ కామెడీ మూవీ కరక్కంలోనూ దెయ్యం పాత్రలో నటించి మెప్పు పొందారు. వాస్తవానికి ఈ పాత్ర సాధారణమైందని అనుకున్నారు ప్రేక్షకులు. అయితే సినిమాలో ఫెమినా జార్జ్ యాక్టింగ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు కూడా. ఇక ఫెమినా జార్జ్ 4 సినిమాల్లోనే నటించిన ఆ 4 సినిమాల్లోనూ విభిన్నమైన పాత్రలు కావడంతో మాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఆ క్రమంలోనే ఆట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న రాకా సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ భారీ ప్రాజెక్టులో ఫెమినా జార్జ్ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇటీవల ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఫెమినా జార్జ్ స్వయంగా వెల్లడించారు కూడా. తాను చిన్నప్పుడు చూసిన మొట్టమొదటి అల్లు అర్జున్ సినిమా హ్యాపీ అని, అప్పటి నుంచే ఆయనకు అభిమాని అని చెప్పారు. ఇప్పుడు అదే హీరోతో కలిసి నటించే అవకాశం రావడం తన కళ నిజమైందని అనిపిస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా దీపికా పడుకునే లాంటి స్టార్ యాక్టర్తో కలిసి నటించే అవకాశం రావడం కూడా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి రాకా మూవీలో ఛాన్స్ వస్తుందని ఫెమినా జార్జ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆడిషన్స్ కూడా వెళ్ళలేదు. ఆమె ప్రస్తుతం డిస్కో సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు. అయితే ఆట్లీ ఆఫీస్ నుంచి ఫోన్ రావడం, ఆ మరుసటి రోజే ఫెమినా జార్జ్ వెళ్ళి ఆడిషన్ ఇవ్వడం, మేకప్ టెస్ట్ పూర్తి కావడం, అక్కడ సెలెక్ట్ కావడం వెంటనే జరిగిపోయాయి. అక్కడే డైరెక్టర్ ఆట్లీ కూడా మరో విషయం చెప్పారట. ఆమె నటించిన ఫస్ట్ మూవీ అయిన మిన్నల్ మురళిలో ఫెమినా జార్జ్ యాక్టింగ్ చూసి తాను ఎంపిక చేసినట్టు ఆట్లీ చెప్పారట. భారీ ప్రాజెక్టు కావడంతో చాలా సంతోషంగా ఉందని, అయితే తన పాత్ర నిడివి ఎంతనేది తనకు తెలియదని చెప్పారు ఫెమినా జార్జ్. మొత్తం మీద ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మలయాళ మూవీ ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన ఫెమినా జార్జ్ తమిళం, తెలుగు ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టారు. 4 సినిమాలతోనే పాన్ ఇండియా మూవీలో అవకాశాన్ని దక్కించుకున్నారు. సౌదీ అరేబియాలో జన్మించిన ఒక సాధారణ అమ్మాయి కేరళలో చదువుకొని మోడలింగ్తో కెరీర్ ప్రారంభించి ఎన్నో ఆడిషన్లు ఎదుర్కొని మిన్నల్ మురళితో స్టార్డమ్ అందుకుని ఇప్పుడు అల్లు అర్జున్, ఆట్లీ, దీపికా పడుకునే వంటి స్టార్లతో కలిసి నటించే అవకాశాన్ని పొందారు. ఇక రాకా సినిమాలో ఫెమినా జార్జ్ ఎంపిక అయ్యారని తెలిసిన తర్వాత మలయాళంలో ఫెమినా జార్జ్కు మరిన్ని ఆఫర్లు క్యూగట్టాయి. అయితే ఇది కేవలం ఒక హీరోయిన్ కథ మాత్రమే కాదు. కళల కోసం ఎంత కష్టపడాలి, ఎంత కాలమైనా ఎదురు చూడాలనే విషయంలో ఫెమినా జార్జ్ ప్రస్తుత జనరేషన్కు ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు. రాకా సినిమా తర్వాత ఆమె మరిన్ని అవకాశాలు అందుకోవాలని, మరింత సక్సెస్ఫుల్గా ఇండస్ట్రీలో రాణించాలని కోరుకుందాం. ఇవి ఫెమినా జార్జ్కు సంబంధించిన అంశాలు.